ఒక క్యారెట్, ఒక ఆలు నీట్గా కడిగి పీల్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. చిక్కుడుకాయలు ఒక 10 చిక్కుడుకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. ఒక ఉల్లిపాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీగా పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టి అందులో 1 స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, తిరగమాత వేద్దాం. ఇందులోనే 4 ఊరిన మిరపకాయలు, ఉప్పు మిరపకాయలు అంటాం కదా, అవి వేసి అవి వేగిన తర్వాత 1 స్పూను శనగబేడలు వేద్దాం. శనగబేడలు వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అన్ని కూరల్ని ఒకేసారి వేసేద్దాం. ఇందులో కొంచెం కరివేపాకు వేసి ఈ కూరకి తగినంత ఉప్పు వేద్దాం. సగం స్పూను పసుపు కూడా వేద్దాం. ఇప్పుడు ఇందులో సగం గ్లాసు వాటర్ పోసుకొని కూరని బాగా అటు ఇటు కలిపెట్టి మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కూరని ఉడకనిద్దాం. 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆపేయచ్చు. స్టవ్ ఆపాక ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కూర బాగా స్మూత్గా ఉడికుంటుంది. కొంచెం వాటర్ ఉంది అనుకుంటే మళ్ళీ ఒక 2 నిమిషాలు స్టవ్ వెలిగించి కుక్కర్ ఉంచామంటే వాటర్ అంతా ఇంకిపోతుంది. ఇప్పుడు కూర మనకు రెడీ అవుతుంది. ఈ కూరను మనం అన్నంలో బాగుంటుంది, చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది.